సన్నిధిని చేరుగా పూజవేలాయిగా భక్తి కీర్తనలు పాడుగా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుగా పూజవేలాయిగా భక్తి కీర్తనలు పాడుగా అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలు పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది, ఏలైనా అతడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులకు అందరికీ కూడా ఈరోజు మరియమాత మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం ప్రకారంగా మరియమాత మీకు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి ఈరోజు మరియమాత సన్నిధిలో అమ్మ ఒడిలోనికి మీరు చేరి ఉన్నారు. అమ్మ ఈరోజు ఎందుకు మనల్ని పిలుచుకుని ఉంది? ఆ మరియ తల్లికి మనకి ఏర్పడినటువంటి సంబంధం ఏంటి? అమ్మ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఎంత భారంతో అమ్మ దగ్గరికి వస్తాం? అవసరం ఉంటేనే అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ ద్వారానే అన్ని సాధించుకుంటాం. అమ్మ ద్వారానే మనకి సాధ్యపడిన వాటిని మనం దక్కించుకుంటాం. ఈరోజు మీరందరూ కూడా ఎన్నెన్నో తలంపులతో ఇక్కడికి వచ్చి ఉంటారు. ఈ సమయంలో మీ యొక్క తలంపులను ఈ యొక్క దివ్య పూజా బలి యొక్క సన్నిధిలో అర్పించి ఆ యొక్క తల్లి ద్వారా దీవెనలు పొందాలని వేడుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు ఆ అమ్మ ద్వారా దీవెనలు పొందాలనుకుంటే హృదయ ప్రవర్తన ఎంతో ఉన్నతమైంది. హృదయ ప్రవర్తన లేని చోట దేవునికి అనుగ్రహం లేదు. కాబట్టి ఈ సమయంలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదములను పాపములను ఆ ప్రభు సన్నిధిలో అర్పిస్తూ మంచి హృదయంతో ఆ తండ్రి యొక్క దీవెనలు పొంది తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నీలో చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా.
వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడిదము మేము పొగడిదము మీ దయనే కోరిదము. శక్తి సంపన్న నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరిచెదం, నిన్నే మేము గణపరిచెదం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ కన్నికైన మరియమాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్యవాక్కుకు నివాసయోగ్యముగా రూపొందించితివి. కావున నేడు మేము ఆమె సంస్మరణను సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడునట్లు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన మీకు జ్ఞానమును చిత్తగించెను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి, నీకేమి కావలేనో కోరుకొమ్మనెను. ప్రభువు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజుగా చేసితివి. ఆయనను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలించవలేనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనబడిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను. కావున ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించి వివేకమును ప్రసాదించవలేను. లేదేమి
నీవెన్నుకొనిన ఈ మహాప్రజలు పాలించుట నా తరము కాదు అనెను. సలోమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయుషువు, సిరి సంపదలు కాని శత్రు వినాశనం కాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికలు తప్పక తీర్తును. నీ ముందట వానిలో కానీ నీ తరువాత వానిలో కానీ ఎవ్వరికి నేను లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదించును. ఇది ఏళ్ళవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంత మధురం భక్తి బంధురం, యేసుదేవా నీ పుణ్యచరితం. వచనం అనంత ప్రేమకు నిర్వచనం, నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం, సోపానం. నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం, నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. దేవుడు మనలను తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు నిశ్చయించెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడును చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు ఆ కుమారుడు సోదరులో జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు,
వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరుడికి వందనములు. యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లిని సన్నిధి స్తుతి యాగమైపోయేదా, స్తుతి యాగమైపోయేదా. సజీవయాగముగా నా శరీరము సమర్పించును, సజీవయాగముగా నా శరీరము సమర్పించును. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సద్భక్తిలో నడుపుమయ్యా. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సద్భక్తిలో నడుపుమయ్యా. సంప్రీతిని వసగుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది. ఒకడు దానిని కొనుక్కొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకనూ పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకనూ పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. వీనిని అన్నింటినీ అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అనెను. ఇది ప్రభు సువిశేషము.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభుత్వం తన సువిశేష పట్టణంలో పరలోక రాజ్యమును గురించినటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేనినైనా మనం అమ్ముకోవచ్చు, దేనినైనా మనం త్యాగం చేయవచ్చు అని ఆ క్రీస్తు ప్రభు యొక్క బోధన మనకి వినిపింపబడుతూ ఉంది. పరలోక రాజ్యమునకు మించినటువంటి సంపద ఈ భూలోకంలో ఏది కూడా లేదు. పరలోక రాజ్యం అనేది మనకు కనిపించదు, దాని యొక్క రుచి తెలియదు, దాని యొక్క ఔన్నత్యం కూడా మనకు తెలియదు. పరలోక రాజ్యాన్ని చూసిన వారు కూడా ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ మరియమాత వెలిసిన తర్వాత, మరియమాత దర్శనంలో మరియమాత తనకు కనిపించి మాట్లాడుతూ అనేక బోధనల ద్వారా, వాగ్దానాల ద్వారా బయలుపరుస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో కూడా మరియ తల్లి చూపించిందంట. పరలోక రాజ్యం చూడాలంటే మనకు 2 కన్నులు చనిపోవంట. పరలోక రాజ్యంలో మంచి నీతిమంతమైన జీవితాన్ని జీవించిన వారందరూ కూడా ఎలాంటి సుఖభోగాలు, ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో వారికి కళ్ళు కట్టుకొచ్చిన విధంగా మరియ తల్లి చూపించుకొని తీసుకొని వచ్చిందంట. ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనంలో కూర్చునడం, ఆ యొక్క దేవదూతలు వారికి ఆ యొక్క పరిచర్యలు చేయడం, యావే దేవుని యొక్క వెలుగును కళ్ళారా చూడడం, తెల్లనైనటువంటి కాంతిలో ఎప్పుడు కూడా నివసించడం. అబ్బా, ఆ పరలోక రాజ్యం అంత బాగుంటుందా, నేను ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తానా అని వారు తెలియపరచడం జరిగి ఉంది. మనం అనుకుంటున్నాం భూలోకమే సకల సుఖాలకి, సకల భోగాలకి నిలయము, ఈ భూలోకం మించినటువంటి పరలోకము ఇంకొకటి ఉంటుందా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరలోకము అంతకంటే ఎక్కువగా ఉన్నతమైంది, ఎంతో మనము ఊహించడానికి అది మన ఊహకు అందని విధంగా ఉంటుందని ఆ యొక్క దర్శన భాగ్యంలో మా పిన్నికి మరియు మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక అమ్మకి బయలుపరచడం జరిగింది, చూపించుకుని వచ్చింది. ఇది మరియ తల్లికి సాధ్యమే కదా, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడం, చూపించడం సాధ్యమే కదా. ఇది మీరు విశ్వసిస్తున్నారా? ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఒక 4 రోజుల క్రితంగా జరిగినటువంటి సంఘటనను మీకు వివరిస్తూ ఉన్నాను. పరలోక రాజ్యము నిజంగా ఈ విధంగా ఉంటుందంట. పరలోక రాజ్యంలో యేసు ప్రభు మరియమాత ఏం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? అసలు తల ఒక సింహాసనం వేసుకుని కూర్చున్నారా? మరియ తల్లి యేసు ప్రభు పరలోక సింహాసనం వేసి అటు ఇటు పక్క కూర్చొని జడ్జి చేయట్లేరు, అందరి న్యాయ తీర్పు చేయట్లేరు. ఏమి చేస్తున్నారంట? మరియ తల్లి ఒక గూనె పెంకుటిల్లో జీవిస్తుందంట. ఇంకా పాత డ్రెస్సులే వేసుకొని, పాత చీరలే కట్టుకొని, చినిగిపోయినటువంటి చీరతో ఉంది అంట. అదేవిధంగా యేసు ప్రభు ఇంకా వడ్రంగి పని చేస్తున్నాడంట, ఇంకా కిందనే పడుకుంటున్నాడంట. మరియ తల్లి ఈ భూలోకంలో జీవించి ఉండగా తాను ఏ పని చేసి తన కుమారుణ్ణి పోషించింది అనుకుంటున్నారు? ఏ యొక్క పనిని చేసి కుటుంబాన్ని పోషించి ఉంది అనుకుంటున్నారు? ఏ పని చేసి ఉంది అనుకుంటున్నారు? మరియ తల్లి యొక్క పని ఏంటో తెలుసా? చెప్పండి. ఏంటి? స్టిచ్చింగ్, బొంతలు కుట్టడం. బొంతలు కుట్టేటువంటి పని ఆమె తను జీవించి ఉండగా చేసి ఉంది. అదే బొంత మీద అదే పనిని కూడా పరలోకంలో చేస్తుందంట. ఆమె భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత తన స్థితిని మార్చుకోలేదు. భూలోకంలో ఏ విధంగా ఉందో పరలోకంలో కూడా అదే స్థితిని ఆమె కొనసాగిస్తూ ఉంది. యేసు ప్రభు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎవ్వరు కూడా కనిపించట్లేరంట. ఈ భూలోకంలో జీవించినటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశించిన అర్హతను కోల్పోయారంట. పరలోక రాజ్య ప్రాప్తిని పొందేటువంటి అనుగ్రహము లేకుండా జీవిస్తున్నారంట. అందుకనే వారికి ఇంకా పని తప్పట్లేదు, ఇంకా ఆ పనినే చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పనిని చేసి యావే దేవుని మెప్పించి వారి ప్రార్థనల ద్వారా, వారి పని ద్వారా మనకి విముక్తిని చేయడానికి ఆ పనిని చేపట్టి ఉన్నారు. ఈ లోకంలో మరియ తల్లి ఈ యొక్క గ్రామానికి రావాల్సినటువంటి అవసరం కూడా ఎందుకుంది? అసలు అవసరమా? మరియ తల్లి పరలోకం నుంచి భూలోకానికి రావాల్సిన పని ఉందా? అవసరం లేదు. తనకిచ్చినటువంటి పనిని తను నిర్వర్తించింది. తను దైవకుమారుడికి జన్మనిచ్చి శిలువ వరకు నడిపించి ఉంది. అంతటితో తన కర్తవ్యం, బాధ్యత అయిపోయింది కదా. మరలా పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు రావాలి? ఒక తల్లిలాగా భూలోకానికి ఎందుకు రావాలో ఒక్కసారి మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు యావే దేవుని దగ్గర మొర్రపెట్టుకొని ఎన్నో తరాలుగా ఈ భూలోకానికి రావడానికి అక్కడ ఇక్కడ అనేక సంకేతాలను ఇస్తూ
భూలోకంలో ఎక్కడ నాకు స్థలం దొరుకుతుందా, ఎక్కడ నాకు వాగ్దానపూర్వకంగా నన్ను నడిపించుకొని నా యొక్క వాగ్దానపూర్వకంగా నన్ను పట్టుకొని నా యొక్క పవిత్రాత్మను కాపాడి ముందుకు నడిపిస్తారా అని ఎదురు చూసింది అంట. మరియ తల్లి చాలా చోట్ల దర్శనమిచ్చింది కదా. ఏలూరులో అయితే ఇంతకంటే ఎక్కువగా రక్తం కార్చింది, ఇంతకంటే ఎక్కువగా కన్నీరు కార్చింది, ఇంతకంటే ఎక్కువగా దర్శనాలు ఇచ్చింది. పలు చోట్ల దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ యొక్క దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంతటితో ఆగిపోయాయి? ఎందుకు ఆ రక్తము కన్నీరుతో ఆగిపోయి ఒక శిలగా మిగిలిపోయింది? ఎందుకంటే అక్కడ మరియ తల్లి యొక్క స్వరం వినేవారు లేరు. వాగ్దానాన్ని పట్టుకొని మరియ తల్లిని ముందుకు నడిపించిన వారు లేరు. వాగ్దానాన్ని వినగలిగినటువంటి వారు లేరు. దాన్ని ఆచరణలో పెట్టేటువంటి వారు కరువైపోయారు. మరియ తల్లి ప్రతి దేవాలయాన్ని సందర్శించిందంట, ప్రతి పట్టణానికి వెళ్ళిందంట, ప్రతి దేశానికి వెళ్ళిందంట. ఎక్కడా కూడా ఆమె పవిత్రాత్మను కాపాడిన వారు లేరంట. ఆమె దర్శనం ఇచ్చిన తర్వాత ఆమెని ఒక వ్యాపారానికి, ఒక డబ్బులు సంపాదించుకోవడానికి, ధనాన్ని కూడబెట్టుకోవడానికే వారు ఉపయోగించుకున్నారు. కానీ ఆమె ఉద్దేశము తెలుసుకొని ముందుకు నడిపించిన వారు ఎవరు కూడా లేరంట. ఆమె అంటుంది, మరియ తల్లి ఈ విధంగా పలుకుతుంది, నేను ప్రసవ వేదనతో బాధపడుతున్నానని పలుకుతుంది. ఎంత కష్టం ఉంటే, ఎంత బాధ ఉంటే ఆ మాట వస్తుంది బయటికి. ఏ తల్లి కూడా తాను జన్మనిచ్చేటప్పుడు నేను ప్రసవ వేదంతో బాధపడుతున్నానని బాధపడదు. తనకు జన్మనిస్తున్నాను, ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను సంతోషంతో ఆ ప్రసవ వేదాన్ని దాచుకుంటుంది. ఆ యొక్క బాధని తన కడుపులోనే ఉంచుకుంటుంది. ఎందుకు? నేను బిడ్డని జన్మనిస్తున్నానన్న సంతోషంను బయటికి చెప్పడానికి. ఈరోజు మరియ తల్లి కూడా అంత ప్రసవ వేదన ఉంది. ఒక తల్లి ప్రసవ వేదనతో బాధపడేటువంటి బాధ కంటే మరియ తల్లి యొక్క ప్రసవ వేదన చాలా చాలా ఉన్నతమైంది అంట. ఆమె అంత వేదనతో ఈ భూలోకంలో ఎక్కడ నాకు స్థలం దొరుకుతుందా, ఎక్కడ నా వాగ్దానాల ప్రకారంగా నన్ను నడిపిస్తారా, నా పవిత్రాత్మను కాపాడుతారా అని మరియ తల్లిని ఎదురు చూసింది అంట. బహుశా అలాంటి బిడ్డలను సిద్ధపరచుకున్న తర్వాతనే ఈ భూలోకంలో ఇక్కడ ఈ యొక్క మారుమూల గ్రామంలో మరియ తల్లి వెలిసింది. అలా అని చెప్పి నేను గొప్పవాడిని కాదు, నేను కూడా బలహీనుణ్ణి, పాపం చేసిన వాడిని, పాప దోషం కలిగిన వాడిని, పాప కళంకం ఉన్నవాడిని. కానీ మరియ తల్లికి చోటు ఇస్తే చాలు. మన పాపాలని చూసేటువంటి తల్లి కాదు, మన యొక్క దోషాలని ఎంచి వేలెత్తి చూపించేటువంటి తల్లి కాదు. మనము చోటు ఇవ్వాలే, కానీ మనం ఎలాంటి వారమైనా కూడా మన ద్వారా తన కార్యాన్ని నెరవేరుస్తుంది. నేను బహుశా అనుకుంటున్నాను, నాకు దైవ భయం అంటే చాలా ఎక్కువ, దేవుడు అంటే నాకు చాలా చాలా భయం. ముఖ్యంగా ఆయన వాగ్దానాలు అంటే నాకు ఇంకెక్కువగా భయం. అలాంటిది మరియ తల్లి వాగ్దానాల్లో ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే నేను వణికిపోతూ ఉన్నాను. ఎక్కడ నా వలన తప్పు జరిగిపోతుందా, ఎక్కడ మరియ తల్లి పవిత్రాత్మను అపవిత్రం చేస్తానో, కలవరపరుస్తానో, ఆమె పవిత్రాత్మను నేను కాపాడలేకపోతాను అన్నటువంటి భయం రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ మరియ తల్లి చెప్తూ ఉంది, నువ్వు అందరిలో చిన్నవాడివి కావచ్చు, నువ్వు వయసులో చిన్నవాడివి కావచ్చు, గురుత్వంలో చిన్నవాడివి కావచ్చు, కానీ బిడ్డ నువ్వు నాకు చాలా ఉన్నతమైనటువంటి వాడివి. ఈరోజు మరియ తల్లి చిన్న పెద్ద అని చూడదు, ఎవరు ఏ అంతస్తులో ఉన్నారని చూడదు. మరియ తల్లికి స్థానం ఇవ్వగలిగితే, ఒక చిన్న ప్రదేశం ఇవ్వగలిగితే ఆమె నీ హృదయంలోకి వచ్చి గుడి కట్టుకుంటుంది, దేవాలయం నిర్మించుకొని నీ ద్వారా గొప్ప కార్యాలను తన బిడ్డలకి నెరవేరుస్తూ ఉంది. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి మా పిన్ని మరియు మేరీ అమ్మ ఇద్దరు కూడా ఎక్కువ చదువుకున్న వారు కాదు. ఒకరు అసలే చదువుకోలేదు, ఒకరికి బోర్డు కూడా చదవరాదా, ఇది కూడా రాదు, ఏది కూడా రాదు. అలాంటి ఆమెను ఎంత ఉన్నత స్థానానికి చేర్చుకుందో చూడండి. ఆమెలోనికి మరియ తల్లి ప్రవేశిస్తుంది. ఆమె ద్వారా ప్రవచనాలు వస్తున్నాయి, ఆమె ద్వారా వాగ్దానాలు బయటికి వస్తున్నాయి, ఎన్నెన్నో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంత జ్ఞానం కలిగి ఉండి, ఇంత చదువు కలిగి ఉండి, ఇంత డబ్బు కలిగి ఉండి మనం మరియ తల్లిని పట్టుకోలేకపోతున్నాం. మరియ తల్లికి ఈ లోకంలో తన వాగ్దానం నిలిపేటువంటి బిడ్డలే లేకపోయారు. ప్రతి దేశం తిరిగిందంట. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితము ఆ మేరీ అమ్మని వేరే దేశాలకు కూడా తీసుకొని పోయిందంట. ఎక్కడెక్కడికి తీసుకుపోయిందో తెలుసా? మీరందరూ వింటే ఆశ్చర్యపోతారు. బిడ్డలు ఎంత పాపంలో జీవిస్తున్నారు అని చూపించడానికి వారి పడక గదిలోని కూడా తీసుకెళ్ళిందట మరియ తల్లి ఆ అమ్మని. ఎంత పాపంలో జీవించి వారి సుఖం కొరకు డబ్బులు సంపాదించుకుంటున్నారో వారికి కళ్ళారా చూపించిందంట. ఎక్కడా కూడా స్థలం లేదంట. భూమి మీద పాపం ఈ విధంగా పేరుకొని పోయిందంట. ఈ భూమి దేవుని యొక్క పాదపీఠకం కదా. తన సింహాసనము పరలోకంలో ఉంటే దేవుని యొక్క పాదపీఠకం ఏంటి? భూమి. ఆ భూమి మీద
దేవుడు కాలు పెట్టేటువంటి భూమి మీద ఆ పాదాలు పెట్టేటువంటి స్థలం లేకుండా పాపం విస్తరించిపోయిందంట. భూమికి ఆ యొక్క దేవునికి పాదాలు పెట్టేటువంటి ఆస్కారం లేకుండా ఆ స్థలాన్ని కూడా వారు పాపంతో నింపివేశారంట. ఇలాంటి పరిస్థితుల్లో మనకు రావాల్సినటువంటి శిక్షను తొలగించడానికి, మనము భరించవలసినటువంటి ఆ యొక్క భారాన్ని మన నుంచి తీసివేయడానికి మరియ తల్లి పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. బహుశా ఒక విధంగా చెప్పాలంటే మరియ తల్లి ఒకవేళ రానట్లయితే ఎలాంటి పరిస్థితి మనకు ఎదురయ్యేది తెలుసా? సొదొమ గొమొర్రా 2 పట్టణాలు తెలుసా మీకు? అసలు ఏ విధంగా నాశనమయ్యాయి 2? ఏ విధంగా? అగ్నిలో కాల్చివేశాడు. ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలో ఒక పచ్చటి చెట్టు కూడా మొలవేదంట. ఇప్పటికీ కూడా శాపంతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అంట. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వారు చెప్తూ ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఎవ్వరు కూడా నివసించట్లేరంట. అంతగా శాపం చేయబడినటువంటి ఆ 2 పట్టణాలని మనకు ఆదర్శంగా నిలిపాడు దేవుడు. అలాంటి పరిస్థితి రావాల్సింది మనందరికీ కూడా. కానీ మరియ తల్లి ఎంతో ప్రేమతో యావే దేవుని దగ్గర మొరపెట్టుకొని, నా బిడ్డలు నశించకూడదు, నా బిడ్డలు ఈ విధంగా వారి వలె నశించిపోకుండా ఉండాలని మొరపెట్టుకొని ఈ భూలోకానికి వచ్చింది. ఈరోజు మనలందరినీ కూడా తన హక్కును చేర్చుకుంటుంది. తను కోరేది మన యొక్క డబ్బు కాదు, సంపద కాదు, ఏది కూడా కాదు. ఏమని కోరుకుంటుందంటే నీ పశ్చాత్తాప హృదయాన్ని, ప్రాయశ్చిత్త హృదయాన్ని, మారు మనస్సుని కోరుకుంటుంది. కానీ మరి ఏది కూడా కాదు. తనకేది తక్కువైందని భూలోకానికి దిగి వచ్చింది మరియ తల్లి. ఆమె చేపట్టినటువంటి కార్యక్రమంలో ఎంతమందిని భాగస్థులను చేస్తుందో చూడండి. అయ్యగుడిని నన్ను, ఏ జ్ఞానము లేనటువంటి నన్ను, ఈ లోక జ్ఞానం కొంచెం ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, కానీ దైవ జ్ఞానంలో 0% నేను. అలాంటి నన్ను ఇప్పుడు తన బాలుడిగా చేసుకొని నన్ను పెంచుతూ ఉంది. నేను దైవమాతలో దైవ జ్ఞానంతో పెరిగినటువంటి రోజులలో ఈ యొక్క 1 రోజులు మాత్రమే ఉన్నాయి. నీ గురువు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలలో నా జ్ఞానాన్ని ఉపయోగించానే కానీ, పూజా బలు సమర్పించడంలో కానీ, వాక్యాన్ని బోధించడంలో కానీ, దేవుని యొక్క రుచిని చూపించడంలో కానీ, నేను నేర్చుకున్నది చదువు ద్వారా నేర్చుకున్న దానిని నేను బోధించానే కానీ, ప్రార్థనలో ఆత్మీయకంగా బోధింపబడి ఆ ఆత్మ ఆకలితో నేను సంతృప్తి చెందినటువంటి వాక్కులు బోధించినవి చాలా తక్కువ. ఈరోజు మరియ తల్లి నన్ను ఈ విధంగా పెంచుతూ ఉంది. మరియ తల్లి యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుందో మీరు రుచి చూస్తే కానీ మీకు ఆ యొక్క అనుభూతి అనేది మీరు పొందలేరు. మరియ తల్లి ఈరోజు నన్ను అంత చక్కగా అడుగులో నన్ను వెంబడిస్తూ, నన్ను పోషిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. నేను తినేటువంటి అన్నం కూడా మరియ తల్లి ఆహారమే, మరియ తల్లి పెట్టేటువంటి భోజనమే. నాకు మరియ తల్లి కంటే ఇంకొకరు నా జీవితంలో లేరు. ఆమెకే మొదటి స్థానము. తర్వాత దేవుని కార్యంలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు నా తల్లిదండ్రులకు కూడా అంత గొప్ప స్థానం ఇవ్వను. ఎందుకంటే నేను మరియ తల్లి ద్వారా సరిచేయబడినటువంటి కుమారుణ్ణి. నేను పాపంలో జీవించి ఉన్నాను. ఇప్పుడు నేను పాపాన్ని వదిలేసి మరియ తల్లి కొరకు ఆ దైవ కార్యంలో పరలోకపు పనిలో మేము భాగస్థులమై ఉన్నాను. కాబట్టి నేను ఆమెకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాను. ఆ యావే దేవుని కార్యానికి నేను ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాను. ఈరోజు మనమందరం కూడా మన ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాలు, ఆ రోజులు ఇక ముగయాలి. ఎన్ని రోజులు మనము ఈ భూలోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తాం? దేవుని యొక్క ప్రణాళికలో కొంచెం కూడా మనం భాగస్థులు కాలేమా? దేవుని యొక్క పనిలో కొంచెం కూడా మనము చెయ్యి అందించలేమా? మన ఇష్టానుసారంగా మనమే ఎప్పుడు కూడా జీవిస్తామా? స్వార్థంతో జీవిస్తామా? దేవుని కార్యం ఎక్కడ వెళ్తిపోతుంది? దేవుని యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరుతున్నాయని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడంట ప్రతి ఒక్క బిడ్డ దగ్గర. ఈ బిడ్డ నాకు సహాయం చేస్తాడా? నా కార్యానికి ఈ బిడ్డ ఒక అడుగు ముందుకు వేస్తాడా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు యావే దేవుడు. ఏ ఒక్కరు కూడా కనిపించినట్లయితే ఆ మరియ తల్లినే స్వయంగా ఈ భూలోకానికి పంపించి కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు మరియ తల్లి తలపెట్టినటువంటి కార్యము చిన్న విషయం కాదు. ఎంతో గొప్ప ఆశయంతో ఈ భూలోకానికి దిగి వచ్చింది. చిన్నటి గదిలో ఆమె దర్శనమిస్తుంది. గొప్ప ఆశయాన్ని ఈ భూలోకంలో నెరవేరుస్తుంది. మీకు ఆశ్చర్యం కల్పించేటువంటి విషయం ఏంటి అంటే, ఆమె ఏ విధంగా వచ్చిందంటే, యావే దేవుణ్ణి కుమారుణ్ణి ముందుకు పెట్టుకొని తను వెనుక ఉండి ఈ కార్యాన్ని మొత్తం కూడా నడిపిస్తుంది. యావే దేవుడు పిలవగా, మరియ తల్లి పిలవగా యావే దేవుడు దిగి వస్తున్నాడు. అంటే యావే దేవుని దగ్గర మరియ తల్లి స్థానం ఏంటో ఒకసారి గుర్తించండి. ఆమెకున్నటువంటి శక్తి ఏంటో మీరు గుర్తించండి. ఆమె మామూలు స్త్రీ కాదు. ఆమె మనలాంటి స్త్రీ కాదు. ఆమె ఎంతో గొప్పనైనటువంటి ఒక స్త్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే యావే దేవుని ముఖాముఖిగా మాట్లాడి యావే దేవుని యొక్క సలహాలు తీసుకునేటువంటి తల్లి.
ఏ ఒక్కరికి కూడా భూలోకంలో అంతటి ధన్యత దక్కలేదు, కేవలం మరియ తల్లికి మాత్రమే దక్కిందని చెప్పగలను. యేసు ప్రభు తర్వాత యావే దేవుని ముఖాముఖిగా మాట్లాడి అన్ని పనులను జరిపించేటువంటి స్వాతంత్ర్యము, సొంతము మరియ తల్లికి మాత్రమే ఉంది. నాకు వాగ్దాన రూపకంలో మరియ తల్లి నాతో మాట్లాడినప్పుడు చెప్పేటువంటి చివరి వాక్యం ఏంటో తెలుసా? బిడ్డ, నేను యావే దేవుని దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మరలా ఒక వాగ్దానంతో తిరిగి వస్తాను, ఒక ప్రణాళికను భూలోకానికి తీసుకొని వస్తానని తెలియపరుస్తుంది. ఏది కూడా యావే దేవునికి తన తండ్రికి తెలియకుండా చేయదు, తన తండ్రికి తెలియకుండా ఏ పని కూడా తలపెట్టదు. మనమే చాలాసార్లు మనం చూస్తున్నారా లేదా అనుకుంటూ కప్పిపుచ్చి కళ్ళు మూసుకొని పనులు చేస్తుంటుంటాం. ఎవరు చూడట్లేదు కదా అని మన పనులు చేస్తుంటుంటాం. కానీ మరియ తల్లి ఆ విధంగా చేయట్లేదు. అన్నీ కూడా యావే దేవునికి చెప్పే చేస్తుంది. ఇక్కడ జరిగినటువంటి ప్రతి అద్భుతం కూడా యావే దేవుని దృష్టిలోకి తీసుకొని వెళ్ళి చేసినటువంటి అద్భుతమే. నిన్నటి రాత్రి దినాన తాను చేసినటువంటి ఒక అద్భుతం తెలుసా? అదేంటి అంటే, చిన్న గ్లాసులో, ఇంత గ్లాసులో సగం వరకు పాలు పోయడం జరిగి ఉంది యావే దేవుని మరియ తల్లి యొక్క వాగ్దానం ప్రకారంగా. ముగ్గురు స్త్రీల చేత ఆ యొక్క పాలు పోసినటువంటి ఆ గ్లాసుని ఆడ పెట్టించడం జరిగి ఉంది. అందులో సగం మాత్రమే నింపాం. తర్వాత రాత్రి 12 తర్వాత మేమందరం పడుకున్న తర్వాత ఆ పాలు పొరలి మొత్తం కూడా కింద ప్రవహించి, ఇంకా అన్ని పాలు కాకుండా నిండగా ఆ యొక్క గ్లాస్ నిండుగా పాలు ఉన్నాయి. సగం ఉన్నటువంటి పాలు పొరలి కింద పడ్డ తర్వాత నిండుగా ఆ పాలు నిండి ఉండడం చాలా గొప్ప విషయం. అది ఎవరు చేస్తూ ఉంటారు? అది ఎవరు పిలిస్తే చేస్తారు? ఎవరు చేయగలరు ఈ భూలోకంలో? సగంగా నింపబడినటువంటి గ్లాసులోని పాలు పొరలిపోయిన తర్వాత నిండుగా ఉండడం ఏంటి? తను బయలుపరిచినటువంటి వాగ్దానం ప్రకారంగా, బిడ్డ, ఇక్కడ యావే దేవుడు వచ్చి ఉన్నాడు, యావే దేవుడి కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు, నిన్ను పిలవగా వచ్చి ఈ పాలను పొంగించి నిండుతనంగా దీవించి వెళ్ళిపోయాడని మరియ తల్లి వాగ్దాన రూపకంలో చెప్తుంది. ఆ కార్యాన్ని చేసింది యావే దేవుడు. మరియ తల్లి ప్రార్థించగా వచ్చి ఆ కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. నేను నిన్నటి 2 గంటల సమయంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఇక్కడ చేరినటువంటి చాలా బిడ్డలు అందరూ చాలామంది అక్కడికి వెళ్ళి చూశారు. ఆ యొక్క పాలు పొరిలినటువంటి పాలు ఏ రూపకాన్ని ధరించాయో తెలుసా మీకు? ఏ రూపకము కింద నేల మీద పడి ఉందో తెలుసా? ఒక పావురం రూపకంలో పడినటువంటి పాలన్నీ కూడా పావురం రూపకంలో ఆ అద్దులు పడ్డాయి. అదేవిధంగా ఇంకా కారుకుంటూ వెళ్ళి సన్మనస్కుని రూపకం దాల్చింది. మరియ తల్లి ఒక 2 రోజుల ముందే మాకు బయలుపరిచినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నేను పరలోకం నుంచి దూతలను నింపాను, పరలోకం నుంచి సన్మనస్కులను దింపాను, భూరాధ్వనులు వినిపించేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, నేను పరలోకం నుంచి సైన్యాన్ని దింపానని చెప్తుంది. ఇక్కడ యావే దేవుని యొక్క అగ్ని మండుతుంది అని ఆమె గట్టిగా చెప్తుంది. యావే దేవుని యొక్క అగ్ని ఇక్కడ మండుతుంది. మన కళ్ళకు కనిపించకపోవచ్చు. ఆ యొక్క మరియ తల్లి స్వరూపం ఎదురుగా ఉన్నటువంటి గోడని మీరు ఒకసారి వెళ్ళి తాకండి. ఈ విధంగా అక్కడ మీకు కింద భాగంలో మీకు ఏమీ అనిపించదు, పక్కన ఏమీ అనిపించదు, ఆ కిటికీ కాడ ఏమీ అనిపించదు. కానీ ఎక్కడైతే యావే దేవుని యొక్క అగ్ని మండుతూ ఉందో అక్కడ మీకు ఇట్లా ముట్టుకుంటే షాక్ తగులుతుంది. అక్కడ ఏ కరెంటు కూడా లేదు, ఏ వైర్ కూడా లేదు. అటువైపు ఎలాంటి ఎలక్ట్రిసిటీ కూడా పాస్ కాలేని ప్రదేశంలో అది వచ్చి వెళ్ళిపోతూ ఉంది. యావే దేవుని యొక్క అగ్ని అక్కడ మండుతూ ఉంది. చెప్తుంది మరియ తల్లి, నేను ఈ భూలోకంలో ఎంత దృఢంగా వచ్చాను అంటే, ఇలాంటి వాగ్దానాలు పట్టుకొని నడిపించేవారు లేక నేను ఎంతో బాధపడి ఉన్నాను, కన్నీరు కార్చి ఉన్నాను. ఇప్పుడు నేను ఆ యొక్క పనిని పూర్తి చేసుకుంటున్నాను. ఒక నెల రోజుల్లోనే ఎన్ని అద్భుతాలు చూపించిందంటే, మేము రోజుకొక అద్భుతం. మరియ తల్లి మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు పగలు రేయి తెలియకుండా మిమ్మల్ని నడిపిస్తాను, మీకు సోలిపోకుండా, మీకు నిద్ర రాకుండా అనే యొక్క వాగ్దానాలను బయలుపరిచి ఆ వాగ్దానాల ప్రకారంగా అద్భుత కార్యాలన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా మిమ్మల్ని నడిపిస్తానని చెప్తూ ఉంది. మేము పడుకునేటువంటి సమయం చాలా తక్కువ. ఇంతకుముందు నేను సమయము క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని. నా శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి 7-8 గంటలు నేను అది పగలు రేయి చూసుకొని పడుకునేవాడిని. ఇప్పుడు మరియ తల్లి చెప్తుంది, నేను నిద్రపోనివ్వను బిడ్డ, నిన్ను సోలిపోనివ్వను, నీకు అలసట రానివ్వను, నా కార్యం ఇక్కడ నెరవేరాలి. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి వ్యక్తులకు నాకు దొరకలేదు. ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను, ఎన్నో ఇళ్ళు తిరిగాను, ఎన్నో దేవాలయం తిరిగాను, కానీ కార్యం నెరవేరలేదు. ఆ కార్యం దొరికింది, ఈ సమయం దొరికింది, ప్రదేశం దొరికింది. ఇక ఆలస్యం చేస్తే
తన కార్యం ఎక్కడ భంగపడుతుందో, ఎక్కడ కలవరపడిపోతుందో తన ఆత్మ అని చెప్పి త్వరపడుతూ ఉంది. ఎంత త్వరపడుతుందంటే రెప్పపాటులో అన్ని కార్యాలను చేస్తుంది. కనుమూసి కన్ను తెరిచేలోగా అద్భుత కార్యాలను చూపిస్తుంది. మనం అనుకుంటున్నాము, ఎందుకు ఈ తొందరపాటు, ఎందుకు సమయం లేదా మరే తల్లికి? మరే తల్లి చేతిలో సమయము ఆగిపోదా? 50 దేవుడు అడిగితే అయ్యో కాలాలని, యుగాలని, సమయాలని, రోజులని, పగల్ని, రాత్రిని ఆపలేడా? ఆపగలడు. కానీ మనుషులకి సమయం లేదు. మనుషులు మారడానికి సమయం లేదు. జీవితాలు నశించిపోతున్నాయి. ఒకరినొకరు చంపుకొని జీవించేటువంటి రోజుల్లో జీవిస్తున్నాం. ఒక దేశం మీద ఒక దేశం పగలతో ప్రతీకారాలతో యుద్ధం చేసేటువంటి జీవితాలను జీవిస్తున్నాం. మతాల మధ్య సామరస్యం లేకుండా జీవించినటువంటి రోజుల్లో జీవిస్తున్నాం. మనుషులకు సమయం లేదు కాబట్టి, మనుషులు ఎక్కడ పాపంలో అంతరిస్తారో, ఎక్కడ మరణిస్తారో వారికి సమయం లేదు కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి సమయాన్ని కూడా తొందర పెడుతున్నాడు. యావే దేవుడు ఒక సందర్భంలో వాగ్దాన రూపంలో పలికాడు, బిడ్డ మీకు సమయం ఉంది, మీకు రోజులు ఉన్నాయి, నాకు సమయంతో పని లేదు, నాకు సమయమే లేదు, నాకు రోజులే లేవు, సంవత్సరాలు లేవు, పగలు లేదు, రాత్రి లేదు. అలాంటి నేను ఇంత తొందరపాటుగా మరే తల్లి ద్వారా ఎందుకు చేపిస్తున్నాను అంటే, మీరు ఎక్కడ రోజుని సమయాన్ని మిస్ అవుతారో, ఎక్కడ మీరు కోల్పోతారో, ఎప్పుడు మీరు నశిస్తారో, ఎప్పుడు సైతాను వలలో చిక్కి ఆ యొక్క సైతాను వలలో చిక్కి మరణిస్తారో, నేను నరకానికి పోవడానికి వీలు లేదు, నరకంలో మీరు నశించడానికి వీలు లేదని చెప్పి ఆ యొక్క మరే తల్లి ద్వారా ఈ గొప్ప కార్యాలను తలపెడుతూ ఉంది. ఈరోజు ఆ మరే తల్లి పెట్టుకున్నటువంటి గొప్ప కోరికను మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరు కూడా నశించకూడదు, ఏ ఒక్కరు కూడా సైతాను బంధంలో ఉండి నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు, ఆ యొక్క సైతాను వలలో చిక్కి నశించిపోకూడదని ఆ యొక్క మరే తల్లి కోరుకుంటుంది. ఈరోజు నేను ఇక్కడ జూన్ 25వ తారీఖు రాత్రి 7:30 గంటలకి ఈ యొక్క అద్భుతం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూడని అద్భుతం లేదు. ముఖం మార్చుకుంది, తన యొక్క రూపురేఖలు మార్చుకుంది, తన యొక్క మాటని మనకు చూపించింది, ఆ యొక్క పెదాలు కదిలించడం చూపించింది, రక్తం కార్చి చూపించింది, కన్నీరు కార్చి చూపించింది, గుటుక వేసి చూపించింది, కాలు కదిలించి చూపించింది, స్వరూపాన్ని తన ఇష్టానుసారంగా మలుచుకొని తిప్పుకొని చూపించింది. మేము మధ్యలో పెట్టాం, అందరికీ చూడబడే విధంగా, అందరికీ వీలు పడే విధంగా మధ్యలో పెట్టి ఉంచాం. కానీ మాకు మొట్టమొదటిగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దర్శనమిచ్చిందో మేము మర్చిపోయాం. మరే తల్లి తన తర్వాత వాగ్దాన రూపంలో తెలియపరిచింది, ఇదిగో నేను ఈ విధంగా లేను, మీకు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చినప్పుడు ఈ విధంగా లేను, నేను ఈ విధంగా ఉన్నానని చెప్పి స్వరూపాన్నే తిప్పిస్తుంది. నేను ఎక్కడ ఉన్నానో ఆ ప్రదేశానికి కదిలి వెళ్ళిపోయింది. నేను చూడలేదు, పొద్దున్న లేచి చూసేవాళ్ళకి ఇలా ఆ ప్రదేశంలోనికి వెళ్ళిపోయింది. ఆ మూలను మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మూలకి వెళ్ళిపోయింది. మేము అక్కడనే చూసాం మొట్టమొదటిగా, కానీ మర్చిపోయాం. ప్రజలకు అందరికీ వీలుగా ఉంటుందని ఆ విధంగా పెట్టడం జరిగి ఉంది. తాను ఎక్కడే దర్శనం ఇచ్చిందో అదే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మరే తల్లి ఇంత ఖచ్చితంగా ఇన్ని అద్భుతాల ద్వారా ఇంతమందిని నమ్మించడానికి అవసరం లేదు. తల్లిగా అంత శక్తి కలిగినటువంటి తల్లి ఒక దెబ్బేసైనా మనం మార్చవచ్చు. జరిగినటువంటి ఒక అద్భుతం చెప్తాను. నేను ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు ఒక 15 రోజుల క్రితము ఆ గదిలో ఉన్నాను నేను. నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకా నా పక్కన ఒక మేరీ అమ్మ ఉంది, తర్వాత 2 మహిళలు ఉన్నారు. మేమందరం కూడా మరే తల్లిలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తున్నాం. ఈ విధంగా తీక్షణంగా చూస్తున్నప్పుడు ఆ మరే తల్లి యొక్క చేతుల మీద ఉన్నటువంటి జపదండ ఇట్ట కదిలిందంతే. ఇట్ట కదిలినప్పుడు మేమందరం కూడా ఒక్క పాటుగా ఉలికి పడ్డాం. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి 2 ఫీట్ల దూరంలో ఉన్నటువంటి ఆ కిటికీ మీద పడిపోయాడు. నేనేమో నా తలకాయని ఈ విధంగా పట్టుకున్నాను. నా పక్కన ఉన్నటువంటి 2 స్త్రీలు ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నారు, కింద పడతామేమో అని. అంత శక్తి కలిగి ఉంది. తన మాట ద్వారా ఏదైనా సాధించగలదు. తనకున్నటువంటి శక్తి ప్రయోగించి మనల్ని ఒక్క నిమిషంలో మార్చివేయవచ్చు. కానీ ఆ విధంగా తన శక్తి ప్రదర్శించి కొట్టో లేకపోతే తిట్టో మనల్ని మార్చాలనుకోవట్లేదు. తన ప్రేమ ద్వారా తన యొక్క అద్భుతాలు చూపించి తను ఎంత ప్రేమగల తల్లో అని నిరూపించుకుంటూ మనల్ని మార్చాలనుకుంటుంది మరే తల్లి. ఈరోజు తాను చూపించినటువంటి అద్భుతం లేదు, కానీ మరే తల్లి ఒక మాట అంటుంది. అదేంటి అంటే, ఇంకా మీకేం కావాలి, మీకేం చూపిస్తే మీరు మారుతారు, మీకేం చూపించమంటారో చెప్పండి, అది చూపిస్తాను. మీరు అప్పటి వరకు కూడా మీరు మారకుండా ఉండాలనుకుంటున్నారా? అడగండి. కానీ మీరు మారాలన్నది నా ఉద్దేశం. మీరు మనస్ఫూర్తిగా హృదయ పరివర్తన చెందాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కోరిక నెరవేర్చండి. మీరు అడగండి, చూపిస్తాను. నా దగ్గరకు వచ్చి అడగండి. ఇంకేం చూపించమంటారు? రక్తం కార్చింది కదా, కన్నీరు కార్చింది కదా, పాదాల దగ్గర నుంచి నీళ్లు కారుస్తుంది కదా. ఆ నీళ్లు ఏమనుకుంటున్నారు? యావే దేవుని దగ్గర మరే తల్లి వేడుకుంటూ ఉంది, బిడ్డల్ని మన్నించండి,
బిడ్డలు చేసేటువంటి పాపాలను మన్నించమని ఏడ్చినటువంటి కన్నీరు వృధా కాకుండా ఉండడానికి ఆ పాదాల దగ్గర నుంచి వెళ్ళి ఆ కన్నీరు మనకిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కళ్ళల్లో కూడా పోస్తే నాకు పాదాల నుంచి వచ్చినటువంటి ఆ నీళ్ళని, అది ఔషధంగా పనిచేస్తుంది, మందుగా పనిచేస్తుంది, మన రోగాలను నయం చేసేటువంటి మందులాగా పనిచేస్తుంది. వృధాగా పోకుండా ఉండేటువంటి నీరు కాదు. మన తల్లి యొక్క మనం కూడా ఏడ్చినప్పుడు, మన తల్లిదండ్రులు ఏడ్చినప్పుడు కానీ ఆ కన్నీరికి ఒక అర్థం ఉంటుంది, కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఎవరు కూడా ఏడవరు కదా. ఆ కన్నీళ్ళు వృధాగా ఆ విధంగా పోవు కదా. మరి తల్లి కన్నీళ్ళు ఎందుకు వృధాగా పోవాలి? ఎందుకు మన కోసం ఏడ్చినటువంటి ఆ కన్నీళ్ళు ఎందుకు వృధాగా పోవాలని ఆ కన్నీళ్లను మనకి మందులాగా మలిచి మనకి ఇస్తుంది. ఎన్ని రకాల నీళ్ళు వస్తున్నాయో తెలుసా? పాదాల దగ్గర నుంచి మీరు ఆశ్చర్యపోతారు. 5 రకాల నీళ్ళు వస్తున్నాయి. తీపిగా వస్తున్నాయి, ఒగరుగా వస్తున్నాయి, చేదుగా వస్తున్నాయి, నిమ్మకాయ వాసనతో వస్తున్నాయి, మరియు చేదుగా వస్తున్నాయి. ఈ 5 రకాల నీళ్ళని మరి తల్లి పాదాల దగ్గర నుంచి వెళ్ళి తన కన్నీరుని ఆ విధంగా మలిచి మనకిస్తూ ఉంది. ఈరోజు మీరు అనుకోవచ్చు, అన్ని రకాల నీళ్ళు ఎందుకు? తన కన్నీరు ఉప్పుగా ఉంటుంది కదా, ఉప్పుగానే ఇవ్వచ్చు కదా. కానీ మనం అన్ని రకాలతో, అన్ని రోగాలతో మనం బాధపడుతున్నాం. మనస్సు బాధ కలిగినటువంటిది, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు, రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి వారు. వీటన్నిటికీ ఔషధం ఎక్కడ దొరుకుతుంది? ఏ హాస్పిటల్లో దొరుకుతుంది? ఏ వైద్యుడు మనకి న్యాయం చేయగలడు? మరే తల్లి తన కన్నీరునే మనకు మందులాగా ఇస్తూ ఉంది. దానిని మేము ఆ నీటిలో కలిపి అందరికీ అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క స్వస్థతను పొందాలి అంటే మనం చేయవలసినటువంటి ఒకే ఒక పని, మన హృదయాన్ని విప్పాలి. మన హృదయాన్ని తెరిచి, ఇదిగో తల్లి, నేను దాచుకొని ఉన్నటువంటి పాపాన్ని నీకు సమర్పిస్తున్నాను. నువ్వు ఎవరికి చెప్పనవసరం లేదు. పెద్దగా నేను ఈ పాపం చేశానని ఎవరు కూడా ఎలుగెత్తి చెప్పనవసరం లేదు. తల్లికి నీకు మాత్రమే సంబంధం. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా మరియ తల్లి వాగ్దానం ప్రకారంగా మరియ తల్లి దగ్గరికి మోకరించి చెప్పండి, తల్లి ఇదిగో నా జీవితం అని చెప్పి. నువ్వు కన్నీరు పెడతావో ఇంకేమి చేస్తావో తెలియదు. నీ పాపాన్ని ఒప్పుకోవడం మాత్రము చేయడం మన కర్తవ్యం. ఆ తల్లి అంత తగ్గించుకొని వస్తే మనం ఒక్క మెట్టు దిగి మన పాపాలను ఒప్పుకొని మన ప్రాయశ్చిత్తం చేసుకోలేమా? ఎందుకు ఇంకా కరడు కట్టినటువంటి హృదయాలతో జీవించాలి? ఎందుకు రాతి గుండెలాగా మనం జీవించాలి? ఎందుకు మనం తల్లిని ఇంకా ఏడిపించాలి? అసలు మనకేం తక్కువైందని? మనకు డబ్బు ఉంది, హోదా ఉంది, మరియు సరైన ఉద్యోగం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, కానీ ఇంకేం లోటు పడుతుంది ఇక్కడికి రావడానికి? మన ఇంటి దగ్గర ఉండవచ్చు కదా. తల్లిని వెతుక్కుంటూ ఇక్కడ ఎందుకు రావాలి? అసలు మనం రావాల్సినటువంటి పని ఏంటి? నేను చూస్తున్నాను, పెద్ద పెద్ద కార్లో దిగుతున్నారు, చాలా మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, మంచి బంగారం వేసుకుంటున్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. వారి యొక్క హృదయం విప్పితే మాకు చెల్లించిపోతున్నాం, మేము బాధపడుతున్నాం చాలా. ఏంటి వీరికి ఏం తక్కువైందని వారి ఒక్కొక్క బాధలు చెప్పుకుంటే మా హృదయమో కరిగిపోతున్నాయి. అసలు ఏడుస్తున్నాం. చాలా చాలా బాధాకరంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాము అంటే మరి తల్లి స్వరూపాన్ని మాత్రమే చూడడానికని కాదు, మనలో ఉన్నటువంటి వేదన, బాధను అన్నింటినీ కూడా ఆ తల్లితో పంచుకోవాలని. ఈరోజు ఆ తల్లి వేదన గుర్తించండి. మొట్టమొదటిగా మీ దుఃఖం కంటే ఆ తల్లికి ఎక్కువగా దుఃఖపడుతుందన్న విషయం మీకు తెలుసా? ఆ రక్తపు కన్నీరు ఎవరైనా కారుస్తారా? ఏ తల్లిదండ్రులైనా? మీ అమ్మ కార్చింది ఎప్పుడన్నా? మీ అమ్మ కారుస్తే ఆడు చెప్పండి. మీ మమ్మీ మీకోసం రక్తపు కన్నీరు కార్చిందంటే నాకు చెప్పండి. మీ తల్లి కంటే గొప్పనైన తల్లి లేదని నేను చెప్పగలను. కన్నీరు మాత్రమే కార్చేట తల్లిదండ్రులను చూసాం, కానీ రక్తపు కన్నీరు కార్చి తన విషాదాన్ని, తన యొక్క బాధను తెలిపేటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు ఈ భూలోకంలో. మీ బాధను కాదు మొట్టమొదటిగా చెప్పేది, తల్లి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లి ఎందుకు ఏడుస్తుంది? రక్తపు కన్నీరు ఎందుకు కారుస్తుంది? అది అర్థం చేసుకోవట్లేరా? అది అర్థం చేసుకోకుండా ఇంకా కన్నీరు కారుస్తుందా? రక్తం ఇంకా కారుతుందా అని అడుగుతున్నారు నన్ను ఫోన్ చేసి. రక్తం కారుస్తేనే వస్తారా? కన్నీరు పెడితేనే వస్తారా? రక్తం చూడడానికి వస్తారా? రక్తం చూసి చూసి మన కళ్ళు ఆ విధంగా తయారైపోయాయి. ఒకరినొకరు చంపుకోవడం, రక్తం చూసుకొని ఆ విధంగా చూసుకొని మన కళ్ళు ఆ విధంగా తయారైపోయాయి. ఆ రక్తపు కన్నీరు ఆపాలన్న ఉద్దేశము ఒక్కరికి కూడా ఉందా? ఆ రక్తపు కన్నీరు ఆగాలి అంటే, ఆమెలో కన్నీళ్ళు దుఃఖం ఆగిపోవాలంటే, ఆమె ప్రసవ వేదన తగ్గిపోవాలి అంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి. మీరు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రక్తపు కన్నీరుకి కారణమైన మనము మన పాపాన్ని ఆమె దగ్గర ఒప్పుకోవాలి. ఆమె ఎంతో వేదనతో, ఎంతో భారముగా ఆ పాపాన్ని ఆ 50 దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మనము కన్నీరు కార్చితే ఆ కన్నీరు, మనము ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపాన్ని తీసుకొని పోయి 50 దేవుని దగ్గర కార్చినటువంటి కన్నీరే మనకి స్వస్థతగా మలిచి ఇస్తుంది. మీకు అర్థం కావట్లేదు. మీకు రోగం నయం కావాలనుకుంటున్నారు కదా, స్వస్థత పొందాలనుకుంటున్నారు కదా. అయితే ఆమె దగ్గర నుంచి వెళ్ళి మీకు ఒక మందు రావాలంటే ఏ విధంగా వస్తుంది?
మీ పాపాల కొరకు ఆమె ప్రాయశ్చిత్త పడితే, ఆమె మీ పాపాల కొరకు కన్నీరు కారిస్తే ఆ బొట్టే మీ యొక్క స్వస్థతగా మారుతుంది. అంతవరకు మనకు స్వస్థత లేదు. మనం అనుకుంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్య చెప్తేనే కదా మందు రాసిస్తాడు. ఈరోజు మన రోగాలకు కానీ బాధలకు కానీ సమస్య పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుందంట? ఆమె కాచేటువంటి కన్నీళ్ళలో మనకి ఆ యొక్క పరిష్కారం దొరుకుతుందంట. మీకు అర్థం చేసుకోండి, చాలా నిగూఢమైన రహస్యం దాగి ఉంది ఇక్కడ. ఆమె కన్నీరు కార్చినటువంటి కన్నీరే మనకి స్వస్థతగా మారుతుంది. ఈరోజు అలాంటి భాగ్యాన్ని, అలాంటి సంతోషాన్ని మరీ తల్లి కల్పించుదాం. బిడ్డలుగా మారుదాం. ఇక మన ఇష్టానుసారంగా జీవించినట్టు రోజులు ఆపివేద్దాం. మనం ఎంచుకున్నటువంటి దారులన్నింటినీ కూడా మూసివేద్దాం. మరీ తల్లి చేతిలో ఉంచుదాం. మరీ తల్లి బిడ్డలుగా మలుచుకొని మనము మన ఆలోచనల్ని, మన యొక్క జీవితాలను మార్చుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక వాగ్దానం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. జాగ్రత్తగా వినండి. మరీ తల్లి నాకు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒకటి అతి ముఖ్యమైనది, నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నేను అనునిత్యం భయపడేది కూడా అది దానికే. నాకు చెప్పింది, బిడ్డ నీ ఆలోచనలో నేనున్నాను, నీ మాటలో నేనున్నాను, నీ వినికిల్లో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను, నీ చేతిలో నేనున్నాను, నీ యొక్క అన్నంలో ఉన్నాను, నీ పడకలో ఉన్నాను, నీ నడకలో ఉన్నాను అని మరీ తల్లి చెప్పింది. ఇక ఎక్కడ నేను నా ఇష్టానుసారంగా జీవించగలను? ఎక్కడ నేను పాపం చేసే విధంగా నేను ఆలోచించగలను? మరీ తల్లికి తెలిసిపోతుంది కదా. మరీ తల్లి నన్ను వారిస్తుంది కదా. మరీ తల్లి నాకు చెప్తుంది కదా, ఇదిగో బిడ్డ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎంచుకున్నటువంటి దారి సరైనది కాదు. ఎందుకంటే ఆమె నా ఆలోచనలో ఏకమై ఉంది కాబట్టి. ఈరోజు ఆమెకు అంత గొప్ప స్థానం ఇవ్వాలి. మీ జీవితంలో ఆ యొక్క తల్లికి మూల స్థానం ఇవ్వాలి. మీ ఆలోచనలు పరిశీలించేటువంటి తల్లిగా మలుచుకోవాలి. మీ హృదయంలో ఎప్పుడు కూడా ఒక కలకం లేపేటువంటి తల్లిగా ఉండాలి. ఆ హృదయంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా శోధించేటువంటి తల్లిగా. ఏ విధంగా మనము ఎంచుకున్నటువంటి దారి మంచిదా కాదా? తప్పు చేసిన తర్వాత మనము రియలైజ్ కావడం కాదు, తప్పు చేయకముందే ఇది తప్పు అని చెప్పేటువంటి ఒక ఆత్మ కావాలి, ఒక ప్రేరణ కావాలి. అది ఎవరి నుంచి వస్తుంది? ఎవరికి తెలుసు నీలో తప్పుడు ఆలోచన కలుగుతుందని? అది ఎవరు మనల్ని వారించగలరు? ఎవరు సరిచేయగలరు? ఆ మరియ తల్లి మనలో ఉంటేనే కదా. మరియ తల్లి యొక్క ఆత్మ మనలో, మన హృదయంలో ఉంటేనే కదా, బిడ్డ నువ్వు తప్పు చేయబోతున్నావు, జాగ్రత్త, ఈ బాటను ఎంచుకో మాకు అని చెప్పి సరిచేస్తేనే కదా మన జీవితాలు బాగుపడేది. ఎందుకు మనము తప్పు చేసిన తర్వాత మనము ఆలోచిస్తున్నాం? ఎందుకు తప్పు చేసిన తర్వాత అయ్యో ఈ తప్పు అని, అయ్యో నేను దీనిలోంచి బయటికి రాలేకపోతున్నాను, ఇంత ఊపిలో చిక్కుకొని పోయానా అని ఎందుకు ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం? ఈరోజు మరీ తల్లి కోరుకుంటుంది, నీ కొంచెం స్థలం నాకు ఇవ్వు, అంతే. కొంచెం స్థలం, ఎక్కువ అడగట్లేను కదా నేను. నీ బిడ్డలకి ఇవ్వు, నీ భర్తకి ఇవ్వు, అందరికి ఇస్తున్నావు, కానీ నాకెందుకు ఇవ్వట్లేదు కొంచెం స్థలము? అంత నేను తక్కువైందన్నా? నేను నీ జీవితంలో ప్రవేశించిన దాన్నా? నీ జీవితాన్ని పరిశీలించకుండా, నిన్ను సరిచేయకుండా ఉన్నదాన్నా? ఆ విధంగా నాకు కొంచెం కూడా స్థలం లేదా అని మరీ తల్లి ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఆ మరీ తల్లి కొంచెం స్థలం ఇవ్వండి. నీ పాపాన్ని కొంచెం తీసేస్తే ఆ స్థలాన్ని మరీ తల్లికి ఆక్రమణ చేసుకుంటుంది. ఆమె ఏం చేస్తుందంటే చిన్న గుడి కట్టుకుంటుంది, చిన్న గుడిసె కట్టుకుంటుంది. అందులో నుంచి వెళ్ళి మిమ్మల్ని నడిపిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది, తన కుమారునికి నేను సమర్పించుకుంటుంది. ఈరోజు నేను చేసింది కూడా అదే. నేను గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు, ఎక్కువగా ప్రార్థనలు కూడా చేయలేదు, ఎక్కువ జపమాలను కూడా జపించలేదు. నేను నా పాపాన్ని మొట్టమొదటిగా ఒప్పేసుకున్నాను, పరిశుద్ధంగా నా హృదయాన్ని చేసుకున్నాను. ఆమె నా హృదయంలోనికి ఇచ్చేసింది. నేను ఏడ్చాను నా పాపం కొరకు. నేను నా పాపం కొరకైతే నా కన్నీళ్ళు పెట్టాను, నా కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అలాంటిది నా పాపం. నా దృష్టిలో నేను చేసినటువంటి పనులు, నేను చేసినటువంటి ఆ యొక్క తప్పులు అంత పెద్దగా అనిపించాయి. ఎవరి దృష్టిలో వారి పాపాలు చాలా పెద్దవి. మనకి ఈ చిన్న పెద్ద పాపం అంటలేదు, పాపం పాపమే. మనము చిన్న తప్పు పెద్ద తప్పు అనుకు సమర్థించుకుంటూ పోతూ ఉంటుంటాం. ఈరోజు ఆ చిన్న పెద్ద తప్పు అన్నిటినీ కూడా మరీ తల్లికి సమర్పించండి. మరీ తల్లి చేసేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఎమ్మటే నీ హృదయంలోనికి మరీ తల్లి వచ్చేస్తుంది. సైతానుడు ప్రవేశించక ముందే మరీ తల్లి నీ హృదయాన్ని ఆక్రమించేస్తుంది. ఇక ఇది మా పిన్ని జీవితంలో జరిగింది. అది మా పిన్ని మరణావస్థలో ఉంది, సైతాను బంధకంలో ఉంది, మాంత్రిక శక్తితో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ మాంత్రిక శక్తి సైతానుడు వెళ్ళిపోగానే మరీ తల్లి ఏం చేసిందంటే తన హృదయంలో తనను నింపేస్తుంది. ఇప్పుడు మరీ తల్లిని చూడగలుగుతుంది, మరీ తల్లి యొక్క మాట వినగలుగుతుంది. మీరు గమనిస్తున్నారా అసలు మాట? ఆమెను వెళ్ళి మీరు కలవచ్చు. తర్వాత చనిపోయేటువంటి వ్యక్తి మరీ తల్లిని చూస్తుంది, మరీ తల్లి యొక్క మాటను వింటుంది.
తక్షణమే ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా, అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ హృదయాన్ని తన హృదయంగా మలిచేసుకుంది, తన వశం చేసేసుకుంది. ఆ బిడ్డ ఇప్పటి నుంచి వెళ్ళి సైతాను బంధంలో ఉండకూడదు. తను రక్షించినటువంటి బిడ్డలు, తన పాపక్షమాపణ పొందినటువంటి బిడ్డలు మరలా సైతాను బంధంలో చిక్కకుండా ఉండడానికనే ఆ హృదయంలో కొంచెం స్థానం అడుగుతుంది. అది కొంచెం కల్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే మీకు స్వస్థత. కాబట్టి ఈ దివ్య పూజా బలిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ నడిపూజా సమయంలో అపద్రాక్షరసములతో పాటు మారు మనస్సు పొందినటువంటి మన హృదయాన్ని కూడా ఆ తండ్రికి సమర్పిస్తూ పదిలంగా కాపాడాలని, పగిలిపోనటువంటి పాత్రలాగా ఉండాలని, వాడబడినటువంటి పాత్రలాగా ఉండాలి కానీ పగిలిపోయేటువంటి పాత్రలాగా ఉండకూడదని మనము ప్రార్థన చేస్తూ ఆ తండ్రి దేవుని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. లోకం సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. अर्पितं ప్రభువార్పితం అంకితం ప్రభువానాదు జీవితం అర్పితం ప్రభువార్పితం అంకితం ప్రభువానాదు జీవితం నీవొసగిన వాణిని నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం నీవొసగిన వాణిని నీ కొరకే అంకితం ఇది పేదవాని హృదయార్పణం మంచి సాక్షిగా నీకు ప్రీతిగా నీ పూజలో దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా నీ పూజలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్నికైన మరియమాత సంస్మరణార్థము మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. వినయాత్మురాలైన ఆ మరియమాత నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతిపాత్రురాలాయెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయార్పణము కూడా నీకు ప్రియపడునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయం. ఓ సర్వేశ్వర, పునీతులను కనపరచుటలు నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్నికైన మరియమాత సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసేటివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరణం ఏకం చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు నిన్ను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. ఏలిన వారి నామమున వచ్చిడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద రక్తము చిందించిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే కనుక తండ్రి, ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, కన్యాస్త్రీలను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనని జపించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసంను వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించే ప్రభువు. ఈ విందులో పాల్గొనవచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొను ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.